హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ అంశంతో ఈరోజు వీడియో మీ ముందుకు రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో టాపిక్ జగన్ రాజకీయంగా బలహీనపడ్డారా? జగన్ రాజకీయంగా బలహీనపడ్డారా? 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్కు 2024లో కేవలం 11 సీట్లు రావడం భారీ రాజకీయ షాక్. అయితే అంతటితో జగన్ రాజకీయ బలం పూర్తిగా ముగిసిపోయిందా, లేక ఓటమి తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే ఆసక్తికరమైన ప్రశ్న. ముందుగా బలహీనత కనిపిస్తున్న ప్రాంతం ఎన్నికల ఫలితాలే. 2024లో వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. దీంతో పార్టీ కేడర్లో నిరుత్సాహం, నాయకుల రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు వచ్చాయి. అయితే జగన్ పూర్తిగా రాజకీయంగా ఖాళీ కాలేదని చెప్పడానికి మరో అంశం ఉంది. పార్టీ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక ఓటు బేస్ను కలిగి ఉంది. అందుకే జగన్ కథ ముగిసింది అని ఇప్పుడే చెప్పడం తొందరపాటే. ఇక జగన్ మళ్ళీ బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. 2026లో వైసీపీ పార్టీ పునర్వ్యవస్థీకరణ, కేడర్ను మళ్లీ యాక్టివ్ చేయడం, ప్రభుత్వంపై ప్రజా సమస్యలతో పోరాటం చేయడంపై దృష్టి పెడుతోంది. జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చింది. అంటే జగన్ ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష స్థలాన్ని తిరిగి బలంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే జగన్కు అసలు పరీక్ష 2029. ప్రస్తుతం ఆయన అమరావతి వర్సెస్ మావిగన్ అంశాన్ని వచ్చే ఎన్నికల ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లాలని చెబుతున్నారు. మరోవైపు అధికార కూటమి కూడా బలమైన రాజకీయ నిర్మాణంతో ఉంది. కాబట్టి జగన్ బలహీనపడ్డారా అనే ప్రశ్నకు సమాధానం అవును. 2024 ఫలితాల పరంగా బలహీనపడ్డారు. కానీ రాజకీయంగా పూర్తిగా ముగిసిపోయారా అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేం. 2029కి ముందు కేడర్ను ఎంతవరకు తిరిగి ఏకం చేస్తారు, ప్రజల్లో నమ్మకాన్ని ఎంతవరకు పెంచుతారన్నదే ఇక్కడ కీలకం. మొత్తానికి జగన్ రాజకీయంగా బలహీనపడ్డారని చెప్పడానికి 2024 ఎన్నికల ఫలితాలు బలమైన కారణం. కానీ ఆయనకు ఇంకా రాజకీయ స్పేస్ ఉందనడానికి వైసీపీ కొనసాగుతున్న కార్యక్రమాలు, క్యాడర్ను తిరిగి యాక్టివ్ చేసే ప్రయత్నాలు, 2029పై ఇప్పటి నుంచే చేస్తున్న వ్యూహాలు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మరి జగన్ మళ్ళీ బలపడతారా, లేక కూటమి ఆధిపత్యం కొనసాగుతుందా? 2029 వరకు జరిగే రాజకీయ పరిణామాలే దీనికి అసలు సమాధానం. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోను చూశారు కదా. ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.